యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాళీ వెంకన్న మాట్లాడుతూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కాళీ పద్మను గెలిపించినట్లయితే ప్రభుత్వం నుండి గ్రామానికి భారీగా నిధులు తీసుకువచ్చి గ్రామ అభివృద్ధి చేస్తానని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాళీ వెంకన్న మాట్లాడుతూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కాళీ పద్మను గెలిపించినట్లయితే ప్రభుత్వం నుండి గ్రామానికి భారీగా నిధులు తీసుకువచ్చి గ్రామ అభివృద్ధి చేస్తానని అన్నారు. ఇప్పటి వరకు కొంతమంది లబ్ధిదారులకు ఇందిరమ్మ గృహ నిర్మాణాలు కూడా కట్టిస్తున్నామని వారు తెలియజేశారు. ఇక కూడా ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లను నా వంతుగా తీసుకువచ్చి మీకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు బోరం వెంకటరెడ్డి, కేమిడి ఉపేందర్, వలందాస్ ప్రభాకర్, మల్లిపెద్ది సోమరెడ్డి, శివరాత్రి ఈదయ్య, జోగు కిష్టయ్య, పాలడుగు కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే అన్ని పథకాలు అమలైనాయి. మన ఇంతకుముందు దొడ్డు బియ్యం ఉండే ప్రతి ఒక్క స్కూల్లో కానీ రేషన్ షాప్లో కానీ రేవంత్ రెడ్డి గారి చొరవతోని కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినాక సన్న బియ్యం ఇచ్చిండు. ఎన్నో పథకాలు మనకు అభివృద్ధిలోకి వస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఆర్టీసీ ఉచిత ప్రయాణ స్కీము ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మన కాంగ్రెస్ గవర్నమెంట్ అయితేనే మనకు లబ్ధి పొందాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన కాళీ పద్మ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాళీ పద్మ ఇంకా ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తు, గౌను గుర్తు, నెంబర్కు 2 గుర్తుల మీద వేసి ఇలా మలిచి వాళ్ళు వేసేయి. మర్చిపోద్దు, ఉంగరం గౌను. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాళీ పద్మ వెంకన్న ఉంగరం గుర్తుకే బాబాయ్ మాట్లాడి ఇంకా 50 ఏళ్ళు వస్తాయి. సీతారామపురం నేను మాట్లాడి పెట్టిస్తా. బాబాయ్ అక్కడేమో వార్డు మెంబర్కు బాబాయ్ ఏమో ఉంగరం గుర్తు. వాళ్ళతో కూడా ఫస్ట్ ఉంటుంది. సీతారామపురం గ్రామ ప్రజలకు పేరున కాళీ పద్మ వెంకన్న గారి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కాబట్టి నా యొక్క గుర్తింపును అధిష్టానం గుర్తించి నాకు కాంగ్రెస్ పార్టీ తరపున బలపరిచి నన్ను సర్పంచ్గా పోటీలో బరిలో ఉంచినందున ఆ అధిష్టానానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కావున కాంగ్రెస్ పార్టీ తరపున ఎలాంటి పథకాలున్నా కూడా పింఛన్లే కానీ, రేషన్ కార్డులే కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ వల్లనే ఏదైనా కూడా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అలాంటి పథకాలు తీసుకువచ్చి అర్హులైన వారందరికీ కూడా నేను ఎంపిక చేసి అర్హులైన వారందరికీ కూడా ఇండ్లు కానీ, పింఛన్లు కానీ అందరికీ సహాయ సహకారాలు అందించి ఇప్పిస్తానని తెలియజేస్తున్నాను. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే మన రేషన్ షాపులో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇచ్చి రేషన్ షాపులో కూడా ప్రతి ఒక్క పేదవారికి కూడా సన్న బియ్యం తినే అవకాశం కల్పించారు. కాబట్టి ఏదైనా ఏ అభివృద్ధి అయినా కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలు గమనించాలి. వేరే వాళ్ళు ఎందరో వచ్చి మేము చేస్తాము అన్ని చేస్తామన్నా కూడా వాళ్ళతోని సాధ్యం కాదు. ప్రజలు చాలా గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నా యొక్క సర్పంచ్గా పోటీ చేస్తున్నాను కాబట్టి ఉంగరం గుర్తుకు ఓటు వేసి
మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే నేను గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథకంలో నడిపిస్తానని మన సీతారాంపురం గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాను. ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని పెద్ద కొండంత ఆశతో ఎదురు చూస్తూ మీ సహాయ సహకారాలు నాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి సహాయ సహకారాలు చేస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేనేదో వేరే ఉద్దేశంతో మాట్లాడతలేను. గ్రామ ప్రజలందరూ నాకు సమానులే. నన్ను ఒకసారి ఉంగరం గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించగలరని ప్రార్థిస్తున్నాను. ఉంగరం గుర్తుకే